ఆ ఒక్కసారి మరలా మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ లో రివ్యూ చేసి దాని తర్వాత ముందుకెళ్దాం. ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు ఏంటంటే బైబిల్ని ఆ, అర్థ వివరణ ప్రిన్సిపల్స్ ని సిద్ధాంతాలను మనం చూస్తా ఉన్నాము. ఇప్పటి వరకు మనము మూడింటిని చూసాము. మొదటిది వాక్యాన్ని అక్షరార్థకంగా లిటరల్ గా ఉన్న మీనింగ్ ని ఉన్నట్టుగా తీసుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనం చూసాము. రెండవది బైబిల్ ని ఆ మనము ఆ అర్థ వివరణ ఇంటర్ప్రిటేషన్ చేస్తా ఉన్నప్పుడు కాంటెక్స్ట్ సందర్భం ప్రకారము మన వాక్యాన్ని సందర్భం ప్రకారము చాలాసార్లు ఆ మాటలకున్న అర్థాలు కూడా ఆ సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది అనే విషయాన్ని మనం చూసాము. మూడవది మనం ఇంకా లాస్ట్ కి వచ్చినటువంటి పాయింట్ ఏంటి అంటే గ్రామర్. గ్రామర్ ని బట్టి మనము ఆ వాక్యపు అర్థాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనం గ్రామర్ లో ఏమేమి చూసామని ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చూసాం ఇప్పటి వరకు అంటే రైట్. ఇప్పటి వరకు మనం చూసిన వాటిల్లో ఉన్నవి రైట్. ఈ 10 విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న 10 విషయాల్లో ఇది 9వ విషయంలో ఉన్నాం మనం. ఇండికేటివ్ అంటే ఏంటి, ఇంపరేటివ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చూసాము. టెన్సెస్, భవిష్యత్ కాలము, భూతకాలము, వీటిని గురించి మనం చూసాము. దాని తర్వాత ఏకవచనంలో ఉన్నాయా, బహువచనంలో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని చూసాము. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మనం తెలుసుకున్నాము. హోమోనిమ్స్ అండ్ సినోనిమ్స్. హోమోనిమ్స్ అంటే ఒకే స్పెల్లింగ్ లేదా ఒకే మాటగా కనపడేటువంటి పదంగా ఉన్నటువంటివి కొన్నిసార్లు వేర్వేరు చోట్ల వేర్వేరు అర్థాలతో ఇవ్వబడింది. లేదా సినోనిమ్స్ అంటే వేర్వేరు పదాలు వాడినా అర్థం మాత్రం ఒకే అర్థం ఉన్నటువంటి పదాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసాం. దాని తర్వాత కాంట్రాస్ట్స్ చూసాం. అంటే వ్యత్యాసాలుగా ఒకదానికి ఇంకోటి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు మనం చూసాము. కండిషన్స్ చూసాము. కాజ్ అండ్ రీజన్స్ చూసాము. దాని తర్వాత కంపేర్ చేసి గ్రంథకర్తలు మాట్లాడుతున్న విషయాలు మనం చూసాము. చివరిగా టర్మ్స్ ఆఫ్ కన్క్లూజన్ అంటే ఒక ఐడియాని కానీ, ఒక డాక్టర్ని కానీ, ఒక థాట్ని కానీ లాజికల్ గా ప్రెజెంట్ చేసిన తర్వాత గ్రంథకర్తలు ఆ ఆ యొక్క సత్యాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నప్పుడు ప్రధానంగా చెప్పాలనుకుంటున్న విషయాలను తెలియపరుస్తా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కొన్ని సత్యాలు టర్మ్స్ ఆఫ్ కన్క్లూజన్ గా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు హోప్ఫుల్లీ లాస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం అంటే ఒక విషయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు అవి ఏ సమయానికి చెందినవి, రాబోయే కాలానికి చెందినవా, ప్రస్తుత కాలానికి చెందినవా, లేకపోతే ఆల్రెడీ ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో నెరవేర్చబడినవని చెప్పబడుతూ ఉన్నాయా అనేటువంటి విషయాలను కూడా వాక్యంలో గమనించడం ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా ఈ 10 విషయాల్లో కూడా 10 విషయాలు చాలా కామన్ గా మనం ఏ డాక్యుమెంట్స్ ని చదువుతున్నా సరే, ఆ వీలునామా పత్రిక అని చదువుతా ఉన్నా సరే, లేకపోతే ఏదన్నా కోర్టు కేసుకి సంబంధించిన వివరాలు చదువుతా ఉన్నా సరే, ఈ యొక్క కామన్ గా మనం వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం. అదే కామన్ సెన్స్ తో వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని ఈ విధంగా రాయించాడు అని గుర్తించి ఇదేదో ఒక మర్మమైనటువంటి పుస్తకం కాదు, కానీ దేవుడు మనతో ఆ అనంతుడైనటువంటి దేవుడు నిమిత్త మాత్రుడైనటువంటి మనిషితో మాట్లాడటానికి మనుషులను ఎన్నుకుని తన ఆత్మ చేత రాపించిన వాక్యము కనుక మనకి అర్థం అవ్వటానికే దేవుడు రాపించాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం మైండ్ లో పెట్టుకుని చదువుతా ఉన్నప్పుడు మనం బైబిల్ని ఒక మ్యాజిక్ బుక్ లాగానో, బైబిల్ని ఒక మిస్టికల్ బుక్ లాగానో చూడకుండా ఉంటాం. రైట్. ఈ రోజు 9th లాస్ట్ లో ఉన్నటువంటి ఒకటి అండ్ 10th ప్రిన్సిపల్ అయినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ని నేను మీకు బోధించాలనుకుంటా ఉన్నాను. లెట్ మీ టేక్ యూ టు మై లాస్ట్ స్లైడ్. ఒక్క నిమిషం బ్రదర్స్. ఇవన్నీ మనం గమనించాము లాస్ట్ ఫ్యూ వీక్స్ లో. ఎస్, ఓకే. ఇప్పుడు మనము 9th పాయింట్ లో ఉన్నాం. సారీ, 9th లాస్ట్ది కొన్ని విషయాలు చెప్పి మనం ముందుకు వెళ్దాం. ఇవి మనం ఆల్రెడీ చూసాము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కారం ఇవ్వటానికి వాక్యం ద్వారా వారిని హెచ్చరిస్తా ఉన్నాడు, గద్దిస్తా ఉన్నాడు.
అండ్ ఆల్సో కొన్ని విషయాలు సరిగ్గా చేయట్లేదు కనుక సరిగ్గా చేయటానికి వారికి కొన్ని విషయాలు రాస్తా ఉన్నాడు. ఈ రెండు వాటిని మనం చూసాము. అయితే సహోదరులారా, మీరు తినటానికి తాగటానికి వచ్చినప్పుడు మీరు ఒకరికొకరు వెయిట్ చేయండి అంటే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేయకోకుండా సోషల్ గా వారి మధ్య డివిజన్ రావటం వలన గొప్పవారు పేదవారు అనేటువంటి డివిజన్ రావటం వలన అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడినాయి అని మనం గమనించాం. రైట్. చివరిది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం, సమయాన్ని లేకపోతే సమయంతో కూడినటువంటి కొన్ని పనులను తెలియపరచడానికి గ్రంథకర్తలు కొన్ని పదాలను వాడారు. అవి తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా మాకు ఈజీగానే అర్థమవుతాయి. కాకపోతే ఎప్పుడైతే మనము ఈ ప్రత్యేకమైన సమయాన్ని సూచిస్తూ ఉన్నాయి అని మనం తెలుసుకోకపోతామో అప్పుడు మనం కొన్నిసార్లు ప్రవచనాలు నెరవేర్చబడి అని కొన్నిసార్లు చెప్తా ఉంటాం. అవి బడక మునిపే కొన్నిసార్లు ప్రస్తుతం జరగాల్సిన ఆ భవిష్యత్ కాలంలో జరుగుతాయేమో అని మనము కొన్నిసార్లు తప్పుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఏంటి అలాంటివి కొన్ని ఒకసారి చూడండి. దెన్ కొన్ని పదాలు అప్పుడు, లేదా ఆఫ్టర్ దిస్ దాని తర్వాత, లేదా అంటిల్ ఆ సమయం వచ్చే వరకు, లేదా వెన్ ఎప్పుడు అనేటువంటి ఈ పదాలు తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా అప్పుడు, దాని తర్వాత, అప్పటి నుంచి, అప్పటి వరకు అనేటువంటి పదాలు ఒక సమయంలో జరిగేటువంటి విషయాలను మనకు తెలియపరుస్తా ఉంటాయి. అంటే ఒక దేవుడు ప్రగతిశీలంగా దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు గనక ఎప్పుడు జరగబోతా ఉన్నాయి లేదా ఎప్పుడు జరగవలసి ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలియపరచడానికి దేవుడు ఈ పదాలను మనకి చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు. ఎటువంటి ప్రశ్నలను ఎటువంటి విధంగా మనకు ఉపయోగపడతాయి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. దయచేసి ఏమన్నా తెలుగులో చదవండి బ్రదర్స్. జేమ్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎవరన్నా చదువుతారా? చదవండి బ్రదర్ జోసెఫ్ గారు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. సో మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అంటే అది ఇంపరేటివ్ మూడ్ లో ఉంది, ఆజ్ఞ రూపంలో ఉంది. ఏంటి అక్కడ ఆజ్ఞ? జోసఫ్ బ్రదర్ చెప్పాలి, మీరే చదివారు కనుక. ఓపికతో ఎదురు చూడటం. ఎప్పటి వరకు? అదే మనం దాన్నే చూస్తా ఉన్నాం. కాలాన్ని అక్కడ నిర్ణయించి ఒక పదం వాడబడింది. ఏంటిది అది కాలాన్ని సూచించే పదం? ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం. ఓపికతో ఉండాలనేది ప్రభు రాకడ వరకు. అబ్సల్యూట్లీ, ప్రభు రాకడ వరకు అంటే సంఘము ఎంతవరకైతే సంఘపు కాలాన్ని దేవుడు నిర్ణయించాడో అప్పటి వరకు సంఘంలోకి చేర్చబడుతున్న ప్రతి పాపి ఏ విధంగా అయితే విశ్వాసిగా మార్చబడతాడో ఆ ప్రతి వ్యక్తి కూడా ప్రభువు వచ్చు వరకు మనం ఓపికతో ఉండాలి. మనం వెనుదిరగటానికి లేదు. మనం ఇదేదో దేవుడు నాకు చెప్పలేదు అని చింతించడానికి లేదు. అనేక విషయాలను యాకోబు పత్రికలో భక్తుడు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అండ్ యాకోబు పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న లేదా ప్రధానమైన అంశం ఏంటి అంటే, బ్రదర్ చెప్పండి కదా కేవీ రావు గారు. రావు గారు మీరు ఏమైనా చెప్పారా? కేవీ రావు గారు. రైట్, ఓకే. రోమా పత్రికలో రక్షణ ఏ విధంగా పొందుతాము అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లయితే యాకోబు పత్రికలో రక్షణ పొందిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనే దానికి సమాధానం ఇవ్వబడింది. ఏ విధంగా ఉంటాడు అని అనేక విషయాలను వివరిస్తూ ఇదిగో 5వ అధ్యాయం 7వ వచనంలో వచ్చు వరకు ఓపిక కలిగి ఉండటానికి ఆ వాక్యానికి లోబడతాడు, ఆ ఆజ్ఞకు లోబడతాడు అనేటువంటి విషయం మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహించి వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటాం, ఎంతో బలపరుచుకుంటా ఉంటాం, ఇంకా స్టెబిలైజ్ అవుతాం మన థింకింగ్ లో, అటు ఇటు వెళ్ళిపోం. రెండోది మనం ప్రీచింగ్ చేస్తా ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీరు సంఘ కాపులు బోధకులు అన్నట్లయితే సంఘాన్ని కూడా ఎంతో బలంగా ఎంతో గొప్పగా వారిని ధైర్యపరచడానికి వారికి నిబ్బరాన్ని ఇవ్వడానికి మనకి ఉపయోగపడతా ఉంటుంది. ఇంకొక వచనాన్ని చూద్దాం మనం. లూకా 5వ అధ్యాయము 27వ వచనం. ఎవరన్నా వేరే వాళ్ళు చదవచ్చు. ఇక్కడ కాలానికి సంబంధించిన మాట ఏమన్నా వాడబడిందా?
అది ఏ విషయాన్ని, ఏ ఏ సమయాన్ని సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి దయచేసి. లూకా పత్రిక 5:27. దయచేసి వేరే వాళ్ళు ఎవరన్నా చదివి ప్లీజ్ దాంట్లో ఉన్న అర్థాన్ని చెప్పండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునత కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చెప్పగా వెంబడించుము అని ఎప్పుడు చెప్పాడు? ఆఫ్టర్ దిస్ అటు పిమ్మట. అంతకు ముందు కొన్ని విషయాలు జరిగినాయి, అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ ఒక వచనం పెట్టాల్సింది. మీరు మత్తయి వార్త ఇంకొక వచనం దిద్దాం కదా, అక్కడ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మత్తయి వార్త 16వ అధ్యాయము. ఎవరన్నా 13వ వచనం చదవండి బ్రదర్స్. మత్తయి వార్త 16వ అధ్యాయము 13th verse, 13వ వచనం అనుకుంటా. ఎవరైనా చదువుతారా బ్రదర్స్ ప్లీజ్? యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా మనకు తెలుసు దాని తర్వాత ఏమైందో. శిష్యులు మొదట ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి భిన్నాభిప్రాయాలను వారికి ఇస్తాడు, యేసుప్రభు వారికి అందజేస్తాడు. దాంట్లో యేసుప్రభు వారు శిష్యులు చూసి అయితే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న అడిగిన తర్వాత పేతురు శిష్యుల బృందానికి నాయకుడిగా మనం ఉన్నట్టు మనకు కనపడతా ఉంటాడు. వారందరి తరఫున ఆయన సమాధానం చెప్తాడు. యేసుప్రభు అప్పుడు ధన్యుడు నీవు అని, ఇది నీ వల్ల నీకు కలగలేదు కానీ, రక్తమాంసాలు నీకు తెలియపరచలేదు కానీ నా తండ్రి నీకు తెలియపరిస్తే తప్ప నీకు తెలియదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. దాని తర్వాత ఇదిగో నేను నా సంఘానికి కనపడతా ఉన్నాను అవన్నీ చెప్పిన తర్వాత 21వ వచనం చదవండి జోసెఫ్ బ్రదర్. 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ఎప్పటి నుంచి అండి మీరు చెప్పాలి. ఇక్కడ ప్రశ్న ఎప్పటి నుంచి, ఏ కాలాన్ని సూచిస్తా ఉంది అక్కడ? ఆ కాలాన్ని సూచించడం వల్ల లేదా అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఆ మాటకున్న ప్రాధాన్యత ఏంటి? ఫ్రమ్ దెన్ ఆన్ అని ఉంది ఇంగ్లీష్ లో. అప్పటి నుంచి అంటే ఏంటి, దాని అర్థం ఏమర్థం చేసుకోవచ్చు? ఎవరైనా బ్రదర్స్? అనిల్ నాకు అప్పుడప్పుడు కంపెనీ ఇచ్చేవాడు, అనిల్ కూడా మానేశాడు కనుక నాకు తెలియదు. మీరు ఉన్నారనే ధైర్యంతోనే విశ్వాసంతోనే నేను టీచ్ చేస్తా ఉన్నాను. పేతురు దేవుని కుమారుడని యేసుక్రీస్తు దేవుని కుమారుడు తెలుసుకున్న తర్వాత. ఎక్సలెంట్. మీరు గమనించండి, మాథ్యూ నేరేటివ్ లో, మార్కు లూకా ప్రత్యేకంగా మాథ్యూ నేరేటివ్ లో యేసు ప్రభు వారు 16వ అధ్యాయం వరకు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన క్రియలు ఉన్నాయి. మాథ్యూ 16వ అధ్యాయము 13th verse నుంచి ఈ జరుగుతున్నటువంటి ఈ పెరికోపేలో ఈ పారాగ్రాఫ్ లో ఎప్పుడైతే తండ్రి చేత వీరికి బయలుపరచబడిందనేటువంటి సత్యము పెదవులతో హృదయంతో అపోస్తులైన పేతురు అండ్ వేరు సందర్భాల్లో వేరు శిష్యులు ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పటి నుంచి అసలు యేసుప్రభు వారు ఏం చెప్పాడో ఏం చేశాడో వీరన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ఎవరో అప్పటి నుంచి బోధించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు కూడా అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు అనేటువంటి విషయానికి అంతవరకు అట్లీస్ట్ మనకు మాథ్యూలో ఉన్నటువంటి కథనంలో మనకు అది స్పష్టంగా కనపడుతుంది. 13వ వచనం నుంచి మాథ్యూ కథనంలో నేరేటివ్ లో ఇక్కడ నుంచి రెండో భాగం ఇంటర్వ్యూ పడినట్టు ఇక్కడ నుంచి రెండో భాగం మొదలవుతా ఉంది. ఇక్కడ నుంచి యేసు ప్రభు వారి ప్రయాణం అంతా కూడా యెరూషలేము వెళ్ళటానికే ప్రధాన యాజకులను చేతులలో సిలువ వేయబడటానికి సిద్ధపడ్డారు. అప్పుడు అంతకు ముందు వరకు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మనుష్య కుమారుడు మరణించి పాపుల నిమిత్తమై సమాధి చేయబడి పునరుద్ధానుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఇన్ఫాక్ట్ 16వ అధ్యాయం తర్వాత నుంచి అనేక పర్యాయాలు ఆల్మోస్ట్ 4 or 5 times యేసు ప్రభువు రిపీటెడ్ గా ఇచ్చిన టీచింగ్ ఏదన్నా ఉంది అంటే ఆయన మరణిస్తాడని, ఆయన భూస్థాపన చేయబడతాడని, ఆయన పునరుద్ధానుడు అవుతాడని. శిష్యులు నమ్మని టీచింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే.
4 సార్లు 5 సార్లు ఎప్పుడు ఆ సత్యాన్ని వారికి బోధించిన కొన్నిసార్లు వాళ్ళు విస్మయులు అయ్యారు అని ఉంది, కొన్నిసార్లు వాళ్ళు చింతాక్రాంతులు అయ్యారు అని ఉంది, కొన్నిసార్లు వాళ్ళు అడగాలంటే భయం వేసింది, కొన్నిసార్లు అందులో ఒక ఆయన శిష్యుడే కాదు యూదాకి సరే దీంతో ఇది నిర్ధారించుకున్నాడు మత్తయి సువార్త 26లో ఈయన ఇది మన 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 టైప్ ఆఫ్ దేవుడు కాదు, అమ్మేయటమే బెటర్ అని చెప్పి నిర్ధారించుకున్నాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ మాట ఉంది కదా, ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్, అప్పటి నుంచి, దట్ ఈస్ ఎప్పుడైతే మనం దానిపైన ఫోకస్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ అంతటికి కూడా మనకు బ్యూటిఫుల్ ఫౌండేషన్ పాయింట్ దొరుకుతున్నట్టే, రైట్. అంతకుముందు ఎప్పుడు యేసుప్రభు గురించి యేసుప్రభు మాటలు విన్నారు, యేసుప్రభు చేతలు చూశారు, యేసుప్రభు ఎవరో అంతర్గతం అసలు నిజంగా ఆయన ఎవరో తెలియనంత వరకు కూడా యేసుప్రభు వారికి ఆ కమిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత నిజంగా మీరు నా శిష్యులు అయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని మీ సులువును ఎత్తుకుని నన్ను వెంబడించండి అని సత్యం చెప్తున్నాను. అంటే దానికి ఉన్నటువంటి అర్థం చూడండి, ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందకోకుండా ఆ వ్యక్తికి శిష్యరికం నేర్పించడము, శిష్యరికంలో పాలుభాగస్తులు గమని పిలుపునివ్వటము వృధా. అక్కడ ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ట్రూత్స్. సో మనం కూడా వ్యక్తిగతంగా గమనించుకోవడానికి, ఇతరులకు బోధించడానికి కూడా ఎప్పుడైతే ఈ గ్రామాటికల్ పాయింట్ మనం అర్థం చేసుకుంటామో అది చాలా ఉపయోగపడుతుంది. బ్రదర్స్ అర్థమవుతుందా? అట్లీస్ట్ థమ్స్ అప్ ఫేస్ ఏదో ఒకటి చెప్తే నాకు కూడా, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు ఉన్నారని నమ్ముతున్నా, బట్ రైట్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఓకే. ఇంకొన్ని అదర్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఇది మనందరికి బాగా సుపరిచితమైనది. తెలుగులో ఏమంటుంది, గ్రేట్ కమిషన్, మహా గొప్ప ఆదేశమా, మత్తయి సువార్త 28-20 ఇక్కడ ఒక్క మాటను మనం చూద్దాం. యేసుప్రభు వారు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, మేము తెలుగులో చదవండి బ్రదర్స్, బికాజ్ ఇంగ్లీష్ లో ఉన్న విధంగానే మరి పదాల వరుస ఉందో లేదో తెలియదు, ఒకసారి తెలుగులో చదవండి ప్లీజ్. 18-18 వరకు ఉంది, 18-19 చదివితే సరిపోతుంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలా బ్రదర్, మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్, గో అనేది ఇక్కడ మనకి కమాండ్ కాదు, వెళ్ళండి అనే దానిపైన ఇంపరేటివ్ లేదు. ఆజ్ఞ దేనికి ఇవ్వబడింది అంటే శిష్యులనిగా చేయుడి అనే దానికి ఆజ్ఞ ఇవ్వబడింది. అండ్ ఇది చూసినట్లయితే ఇది క్రియారూపంలో ఉంది, అంటే ఇది చేస్తూ ఉండవలసినటువంటి పని, ప్రెసెంట్ కంటిన్యూస్ లో చేస్తూ ఉండవలసినటువంటి పని. చాలా మంది 19వ వచనంలో ఈ గో అనే మాట ఉంది కదా, వెల్లుడి, వెళ్ళి మీరు సమస్త దేశములకు ప్రజలను శిష్యులుగా చేయండి. సో చాలా మినిస్ట్రీస్ వెళ్ళాలి అనే దానిపైనే మినిస్ట్రీస్ కట్టబడ్డాయి. కొంతమంది సామ్రాజ్యాలు కట్టేశారు, వాళ్ళ మినిస్ట్రీ అంతా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనమాట. అంటే ఇక్కడ కుటుంబానికి, చుట్టుపక్కల ఉన్న నైబర్హుడ్ కి, ఇక్కడ ఉన్న వారికి ఏం చేయడానికి ఇష్టపడరు, వెళ్ళడమే వారి పని. ఎందుకంటే అది చాలా అపీలింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అచ్చా నేను వేరే దేశాలకు వెళ్ళొచ్చు, తిరగవచ్చు అని. అక్కడ ఇవ్వబడుతున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే వెళ్ళడానికి కాదు బ్రదర్స్, శిష్యులుగా చేయటానికి. మీరు శిష్యులుగా చేస్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉండండి. అండ్ యేసుప్రభు వారు మనకి మత్తయి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చాలా మంచి స్ట్రాటజీని అక్కడ ఇచ్చారు. సారీ, 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడినట్టు ఆయన తండ్రి నుంచి పంపింపబడతాడు, ఆయన వచ్చినప్పుడు మీరు నాకు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారు అని ఆ యేసుప్రభు వారు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడారు. మొదట యెరూషలేంలో వారు ఆల్రెడీ ఉన్నారు, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణమైనటువంటి యెరూషలేంలో, యూదయలో, దాని తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి యెరూషలేము, యూదయ, దాని తర్వాత సమరయ, దాని తర్వాత బూదిగంతముల వరకు. అందుకే మనం అపోస్తల కార్యాల్లో ట్రాక్ చేసుకుంటూ వచ్చినట్లయితే 1వ అధ్యాయం నుంచి దాదాపు 10, 11, 9వ అధ్యాయం వచ్చేసరికి యెరూషలేములో అయిపోయింది, యూదయలో అయిపోయింది, నెమ్మదిగా సమరయాకి వెళ్ళటానికి మొదలుపెట్టింది సువార్త ప్రయాణం. దాని తర్వాత మనం అపోస్తల కార్యాలు 27, 28 అధ్యాయాలకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు బూదిగంతముల వరకు, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంపైర్ అయిన రోమా సామ్రాజ్యానికి చేరింది. సో వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు? యెరూషలేము, యూదయ,
సమరయ, దాని తర్వాత బోధిగంతములైనటువంటి లేదా అప్పట్లో తెలిసినటువంటి పురాణ ప్రపంచమైన రోము, ఇటలీ, వేరు వేరు ఖండాలకు కూడా దేవుని వాక్యం వెళ్ళటం జరిగింది. సో ఎప్పుడైతే మనం కాలం సూచిస్తున్నటువంటి బైబిల్లో ఉన్న ఆ పదాలను పక్కన పెట్టేసి అది అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటా ఉంటాము, లేని వాటిపైన మనం డాక్టరీన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాము, ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం పక్కనకి పెట్టేస్తా ఉంటాము. సో ఎస్, మనం వెళ్ళాలి, కానీ ఎప్పుడు మనకి ఇవ్వబడినటువంటి స్థానాల్లో మనము స్వార్థ ప్రకటించి ప్రజలు యేసు ప్రభు శిష్యులుగా అవ్వడానికి, సంఘంలో ఉంచబడటానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తే మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ ద్వారాలను మూసేసుకుని ఇక్కడ వద్దనుకుని ముందుకు వెళ్ళిపోవడం కాదు. సో దట్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్, రైట్. ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద, దీని మీద హైదరాబాద్ లో చాలా బిజినెస్ నడుస్తుంది. మీ దగ్గర కూడా ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. చాలా మందికి ఫాల్స్ ప్రీచర్స్ కి ఎస్పెషల్లీ బాగా వాడుకునేటువంటి మాట ఇది. రెండోది, సరైనటువంటి టీచింగ్ లేక అనేక సంఘాల్లో దీని గురించి ఎంతో కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎఫిషియన్స్ 5:18 ఎవరైనా దయచేసి చదవండి బ్రదర్స్. మరియు మద్యముతోను మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపం కలదు, అయితే ఆత్మపూర్ణయుండుడి. ఆత్మ పూర్ణులై ఉండుడి లేదా ఆత్మ చేత నింపబడుడి. ఈ వచనము సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఎంతో రాంగ్ డాక్టరీన్స్ కి, టీచింగ్స్ కి ఇది తావుతీస్తుంది. జాన్ వెస్లీ, ఈ జాన్ వెస్లీ కదా, రాజమండ్రి ఆయన కాదు, మెయిన్ ఒరిజినల్ జాన్ వెస్లీ, ఆయన పరిచర్య సమయంలో ఆయన ప్రస్తావించిన ఒక మేబీ అది అన్బిబ్లికల్ అని మనం చెప్పొచ్చు. బైబిల్ కి ఎక్కడ సపోర్ట్ లేనటువంటి డాక్టరీన్ ఆయన దేవుడు ఆయన ఎంతగానో వాడుకున్నాడు. ఎంతగానో ఆయన యొక్క జీవితం ద్వారా అనేక మంది ఇన్స్పైర్ చేయబడ్డారు. ఇప్పటికీ కూడా సంఘ చరిత్రలో దేవుడు వాడుకున్న అనేక మంది గొప్ప భక్తులలో దేవుడు ఆయన్ని కూడా ఉంచాడు. కాకపోతే ఒక రాంగ్ టీచింగ్ చేయబడటం జరిగింది. ఏంటిది అంటే, రక్షణ పొందిన తర్వాత ఆత్మ చేత మనం నింపబడటం అనేది అది రెండవ ఆశీర్వాదము అనేటువంటి టీచింగ్ ని ఆయన తీసుకొచ్చాడు. ఈ రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ చేత నింపబడటము, లేదా వాక్యంలో ఉన్నట్టు పరిపూర్ణులు అవ్వటము. ఆ వాక్యానికి ఎందుకు తప్పుడు మీనింగ్ వచ్చిందంటే, నేను అనుకుంటున్నాను ఆయన ఎందుకు చేశాడు నాకు తెలియదు. కాకపోతే మనము గ్రామర్ ని సరిగా తెలుసుకోకపోయినట్లయితే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి, బీ ఫిల్డ్, ఆత్మ చేత పరిపూర్ణం. ఇక్కడ వచ్చే ప్రశ్నలు ఏంటంటే, ఎలా పరిపూర్ణులు అవ్వాలి, వారు ఎలా నింపబడాలి, ఎవరు నింపుతారు, ఎవరు నింపించుకోవాలి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ఆయన ద్వారా నింపుతాడు అనేటువంటి ప్రశ్న. దీనిపైన రాంగ్ టీచింగ్స్ ఉన్నటువంటి అనేక కాన్సెప్ట్స్ లో కామన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక అభిషక్తుడైనటువంటి ప్రవక్తో, ప్రసంగీకుడో, సంఘస్థాపకుడో, విజనరియో, మిషనరియో ఉంటాడు. ఆయన నా పైన చేతులేసి ప్రార్థన చేసినప్పుడు, లేదా ఆయన నా పైన నూనెని వంపినప్పుడు, లేకపోతే ఆయన నా పైన మాట్లాడినప్పుడు అప్పుడు నేను ఆత్మ చేత నింపబడతాను అనేటువంటి టీచింగ్ చాలా ఎక్కువగా ప్రబలుతుంది. అట్లీస్ట్ హైదరాబాద్ లో నాకు తెలుసు, మీ ప్రాంతాల్లో ఎట్లా ఉందో నాకు తెలియదు. అసలు వాస్తవంగా బైబిల్ అదే చెప్తా ఉందా? ఆత్మ చేత నింపబడుడి, పరిపూర్ణులు అవ్వండి అంటే దేవుడు ఒక అభిషక్తులను, కొంతమంది అభిషక్తులను లేవుతాడు. వారు చేసి ప్రార్థన చేసినప్పుడు, వారు మన పైన ప్రసంగం చేసినప్పుడు, వారు నూనె పోసినప్పుడు అవుతుంది అనేటువంటి వాక్యము వివరణ ఇదేనా? మనం ఎఫ్ఎస్సి 5:18 ఉన్నటువంటి మాటనే ప్రశ్నిద్దాం, దేవుడు ఏమంటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనకు ఒకవేళ ఇది గ్రీక్ లో చదువుతుంది, ఇంగ్లీష్ లో కూడా అట్లానే ఉంది, బట్ గ్రీక్ లో ఇంకా స్పష్టంగా ఉంది. గ్రీక్ లో మనం ఆదిమ భాష అయిన గ్రీక్ లో చదివితే ఈ బీ ఫిల్డ్ ఉంది కదా బ్రదర్స్, బీ ఫిల్డ్, ఆత్మ చేత పరిపూర్ణులు అవ్వండి అనే మాట నంబర్ 1 ఇది కమాండ్ రూపంలో ఉంది. గుర్తుందా? ఇంపరేటివ్ అంటే ఏంటి, ఇండికేటివ్ అంటే ఏంటి అని మనం చూసాము. ఎవరైనా చెప్తారా? ఇంపరేటివ్, ఇండికేటివ్ మనం చూసాం కదా. చక్రిబాబు బ్రదర్ మీరు ట్రై చేయండి. సూచించబడింది, చేయవలసింది. ఎస్, ఏది సూచించబడింది, ఏది చేయవలసింది? ఇంపరేటివ్ అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? అది సూచింపబడిందా, చేయవలసిందా?
ఇది చేయవలసింది ఇంపరేటివ్. అది ఆజ్ఞ రూపంలో ఇవ్వబడింది మనకి. అంటే ఆజ్ఞ. కరెక్ట్. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ లేవు బ్రదర్స్. దేవుడు ఎప్పుడైతే ఆత్మదేవత పరిపూర్ణులు అవ్వండి అని చెప్తా ఉన్నాడో ఈ ఆజ్ఞ సమస్త బిలీవర్స్ కి ఇవ్వబడింది. ప్రతి సంఘ సభ్యుడికి ఇవ్వబడింది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఈ ఆజ్ఞ చెందుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ఆజ్ఞలన్నిటికీ ఆజ్ఞ 1500 కమాండ్స్ ఉన్నాయి న్యూ టెస్టిమెంట్ లో, ఇంపరేటివ్స్. కానీ వాటన్నిటిని నెరవేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోనే మనం చేయగలుగుతాం. వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము. ఆయన ద్వారానే ఒప్పింపబడ్డాము పాపులమని, ఆయన ద్వారానే క్రీస్తు రక్షకుడు అని ఒప్పింపబడ్డాము. ఆయన ద్వారానే ఆయన మనల్ని ఒక రోజున రక్షణ పొందకపోతే తీరుస్తాడు, రక్షణ పొందినట్లయితే మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అంతేకాదు ఆయనే మనకు జన్మనిచ్చాడు నూతనంగా. ఆయన మనలో ఉన్నాడు. మరి ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? ఆయన చేత నింపబడతాం, ఆయన చేత పరిపూర్ణ అవ్వబడతాం అనేటువంటి ఆజ్ఞ ఉంది. సో నెంబర్ 1 ఇది ఆజ్ఞ. అంటే ఇక్కడ ఎవరికి ఆప్షన్స్ లేవు. కొంతమంది నింపబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నింపబడిన వాళ్ళు ఉంటారు అనే ఆప్షన్ తీసుకోవటానికి లేనిది. ఉదాహరణకి ఆప్షన్స్ ఉన్న కమాండ్స్ ఉన్నాయా? ఉన్నాయి. చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి పెళ్లి కాకోకుండా భర్తలారా మీ భార్యలను పూర్ణంగా ప్రేమించండి అంటే అది ఆప్షన్. వాడికి ఆప్షనే, ఎందుకంటే పెళ్లి కావాల. ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించలేడు. పిల్లలు లేకుండా పేరెంట్స్ కి ఇవ్వబడినటువంటి కమాండ్స్ ఎవరికైనా వర్తిస్తాయా? వర్తించవు. ఎందుకు వర్తించవు అంటే ఆ వ్యక్తికి ఇంకా పిల్లలు పుట్టలేదు కనుక. కానీ ఇక్కడ మాత్రము సంఘముగా మార్చబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా, అంటే విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ కమాండ్ ఆప్షన్ కాదు, రైట్? అయితే ఈ కమాండ్ ఇవ్వబడింది. రెండోది, ఇది ఏ వాయిస్ లో చెప్పబడతా ఉంది? గ్రీక్ లో మనకి మూడ్స్ తో పాటు వాయిసెస్ కూడా ఉన్నాయి. ఏ వాయిస్? మిడిల్ అండ్ ప్యాసివ్. మీరు అంతా నేర్చుకోవాల్సిన లేదు, కానీ నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఇది అర్థమైనప్పుడు అరే ఇదా దీని అర్థము, ఎంత శ్రేష్టమైన అర్థాన్ని దేవుడు ఆయన కృపలో మనకు వరంగా ఇచ్చాడా అని మనం తెలుసుకోవచ్చు, రైట్? మిడిల్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. అంటే మిడిల్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో గ్రీక్ లో ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ఇదిగో నేను ఇక్కడ చదువుతున్నాను, జస్ట్ ఫాలో అవ్వండి. ప్యాసివ్ వాయిస్ కన్వేస్ ఎన్ ఐడియా. ఏంటి? ఒక ఐడియాని తెలియపరుస్తా ఉంది ప్యాసివ్ వాయిస్. ఏంటంటే సబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ యాక్టెడ్ అపాన్ బై అన్ అవుట్ సైడ్ ఫోర్స్ ఆర్ పవర్. ఎవరికైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ప్యాసివ్ వాయిస్ లో చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పైన ఆ క్రియ బయట నుంచి ప్రభావంతో జరపబడుతుంది. అంటే ఇప్పుడు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఉంది కదా, ఆత్మ చేత పరిపూర్ణగా నింపబడి ఆ మాట ఉంది కదా, దాని అర్థం ఏంటంటే కన్సల్ట్ అది. అయ్యా నేను నింపబడాలి, నువ్వు నాకు ఇస్తున్న ఆజ్ఞ, నాకు వేరే ఆప్షన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. పాసివ్ వాయిస్ లో ఉందండి అంటే అయ్యా నా పైన ఈ క్రియ జరిపింపబడాలి. ఎవరు జరిపిస్తారు మనకు ఇంకా తెలియలేదు, బట్ వెయిట్ చేయాలి. కానీ నా పైన, సో నేనేం చేయలేదు అన్నమాట. ఆజ్ఞకు లోబడాలి అనే తృష్ణ కలిగి ఉండాలి. కానీ ఈ ఆజ్ఞ నెరవేరాలి అంటే నేను నా మటుకు నేను ఏమీ చేయలేను. ప్రాధాన్యపడగలుగుతాను కానీ నేనేం చేయలేదు. అదే మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, సెకండ్ సెంటెన్స్ లో ఈ మాట ఉంది. సబ్జెక్ట్ అంటే ఏ వ్యక్తి పైన అయితే ఈ ఆజ్ఞ ఇవ్వబడిందో, ఏ వ్యక్తికి అయితే ఈ ఆజ్ఞ ఇవ్వబడిందో, ఈజ్ ద రెసిపియంట్, అతను పొందుకునేవాడుగా ఉన్నాడు. ఆర్ ద రిసీవర్, లేదా స్వీకరించేవాడుగా ఉన్నాడు. ఆఫ్ ది యాక్షన్ ఆర్ ఎఫెక్ట్, ఏ క్రియ అయితే జరగబడాలి అని ఆజ్ఞ రూపంలో ఇవ్వబడిందో ఆ క్రియ ఎవరిపైన అయితే జరగాలో ఆ వ్యక్తి కేవలం పొందుకునేవాడుగా ఉన్నాడు మాత్రమే. కానీ ఆ వ్యక్తి ఏమీ చేయలేడు, ఇనిషియేట్ చేయలేడు. జనరల్లీ ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్ ఎలా కనపడుతుంది అంటే ఈ మాట ఉంది కదా, టు బి అనే మాట చేత ఇండికేట్ చేయబడతా ఉంది. కానీ ఈ ప్యాసివ్ వాయిస్ లో మాత్రమే లేదు. బ్రదర్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో? ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఆజ్ఞ నాకు ఇవ్వబడింది. ఊరికే జోసఫ్ బ్రదర్ నాకు ఒక మాట చెప్పండి, బ్రదర్ మీరు గట్టిగా మాట్లాడండి, ఆజ్ఞ ఇచ్చారు, రైట్? కానీ ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలో ప్రాబ్లం ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో చెప్పాడు. అంటే నేను ఏం చేయలేను, కానీ నేను అది చేయడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఆ ఆజ్ఞ నెరవేరాలి అంటే, బ్రదర్ ఇచ్చిన ఆజ్ఞ నాకు నెరవేరాలి అంటే నా బయట నుంచి, వేరే చోట నుంచి నాకు ఆ పనిని చేయించుకోవటానికి సహాయం రావాలి. దట్స్ ద పాయింట్. ఆజ్ఞ అయితే ఇవ్వబడింది, ప్యాసివ్ వాయిస్ లో చెప్పబడింది. కానీ ప్యాసివ్ వాయిస్ లో మాత్రమే లేదు, ఇది మిడిల్ వాయిస్ లో కూడా ఉంది. మిడిల్ వాయిస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉన్నది కదా, నేను ఉన్నాను కదా, నేను యాక్షన్ ని స్టార్ట్ చేస్తాను, బట్ యాక్షన్ లో నేను పాల్గొంటాను కూడా, రైట్? ప్యాసివ్ లో కేవలం నేను పొందుకుంటాను,
మిడిల్ వాయిస్ లో కూడా ఇది కనబడతా ఉంది. దాని అంటే ఏంటంటే నేను స్టార్ట్ చేస్తాను, కానీ స్టార్ట్ చేసి నేను దాన్ని పొందుకుంటాను అంటే నేను ప్రాధాన్యపడతాను. అయ్యా నాకు సహాయం చేయండి, మీ ఆత్మ చేత పరిపూర్ణ అవడానికి నాకు కృప చూపించండి. నా వ్యక్తిగత జీవితం, నా దైనందిన జీవితం ప్రతి దాంట్లో కూడా నేను మీ ఆత్మ చేత నింపడానికి సహాయం చేయండి ప్రార్థన రూపంలో నేను స్టార్ట్ చేస్తాను. కానీ పార్టిసిపేట్ మాత్రము చేయగలను, పార్టిసిపేట్ మాత్రమే చేయగలను. ఎలా ఇన్ అవర్ వర్డ్స్ అవుతుంది. ద సబ్జెక్ట్ ఈస్ బోత్ డూయింగ్ అండ్ రిసీవింగ్ ది యాక్షన్. మిడిల్ వాయిస్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక వ్యక్తి రిఫ్లెక్సివ్ గా ఆ యాక్షన్ లో పార్టిసిపేట్ అవుతున్నాడు. అంటే ఒక బాబు తన తలను తన దూకున్నాడు, తన దూకున్నాడు, తన తల దూకుంటా ఉంది, రెండు ఒకేసారి అవుతా ఉన్నాయి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆత్మ చేత పరిపూర్ణులు అవ్వండి అనేది ఆజ్ఞ అయ్యున్నదైతే ఆ ఆజ్ఞలో మనం పాలుభాగస్తులు మాత్రమే అవ్వగలము, మనం దాన్ని పొందుకోవడానికి ఏం చేయలేము. అందుకే 19వ వచనం నుంచి మనం చదివినప్పుడు పార్టిసిపుల్ చెప్పండి. పార్టిసిపుల్ అంటే ఏంటి? ఒక క్రియ, ఒక ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు ఆ ఆజ్ఞ ఏ విధంగా నెరవేరుతుందో తెలియపరిచేటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 28 మనం చూసాం కదా, శిష్యునిగా చేయండి అని మనం చూసాం. ఎలా చేస్తాము? తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిస్మం. అంటే ఏంటి? తండ్రి ఎవరో, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ముందుగానే సువార్తలో చెప్పబడింది. మనం ఎవరమో కూడా చెప్పబడింది. అందుకే కదా శిష్యులుగా అవ్వాలి అంటే నీ పాపమును ఒప్పుకోవాలి, క్రీస్తు వైపు నువ్వు తిరగాలి. అసత్యం అంతా దాంట్లో ఉంటుంది. సో శిష్యులుగా చేయండి అనే దానికి అర్థం ఏంటంటే సువార్తను ప్రకటించండి. ప్రకటించిన తర్వాత పాప క్షమాపణ పొందుకున్న ప్రతి వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తులు సంఘంలో చేర్చబడినట్లు, సంఘంలో చేర్చబడిన తర్వాత క్రీస్తులో ఎదుగుతున్నట్లు ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని అంతా బోధించండి. సో శిష్యులుగా చేయటము అనేది ఆజ్ఞ అయితే ఏ విధంగా చేయబడుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానము సువార్త చెప్పడం ద్వారా, రక్షణ అనుభవం కలిగి ఉండటం ద్వారా, బాప్తిసం పొందుకోవటం ద్వారా, సంఘంలో కూర్చబడటం ద్వారా, సంఘంలో కూర్చబడిన తర్వాత సంపూర్ణ వాక్యానికి ప్రతిదినము విధేయత చూపించడానికి బోధనలో ఎదుగుట ద్వారా, ఇవన్నీ కూడా అక్కడ మనకి పార్టిసిపుల్స్ లాగా కనపడతా ఉన్నాయి. ఏ ఆజ్ఞను నెరవేర్చడానికి? శిష్యులుగా చేయండి అనే ఆజ్ఞ నెరవేర్చండి. ఆత్మ చేత నింపబడండి అనే మాట కమాండ్ అయింది. అనే మాట ప్యాసివ్ మిడిల్ వాయిస్ లో ఉంది. అంటే నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను దాంట్లో పాల్గొంటున్నాను. శక్తి నాది కాదు, ఆయన మాత్రమే నింపాలి. ఏ విధంగా నింపబడతాను? 19, 20, 21 వచనాల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. దాని తర్వాత 22 నుంచి దాదాపు 6వ అధ్యాయం చివరి వరకు కూడా పొందిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో కనపడతా ఉంది. అక్కడ భాషల గురించి ఏమాత్రం లేదు. బాగా స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే రూపాంతరం చేయబడినటువంటి రిలేషన్షిప్స్ మనకు కనపడతా ఉన్నాయి. సంఘ సభ్యుడిగా ఏ విధంగా మారుతావు నువ్వు, భర్తగా నీలో ఏ రూపాంతరమైనటువంటి మార్పులు వస్తాయి, భార్యగా నీలో ఏ మార్పులు వస్తాయి, తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, కూతురుగా, ఎంప్లాయీగా నీ జీవితంలో, లేదా దేవుని యొక్క సువార్త ప్రచారకుడిగా నీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి అనే దానికి పునాది ఎక్కడ అంటే ఎఫ్ఎస్సి 5:18. 5:18 ఏమవుతుంది? ఆత్మచింత నింపబడడానికి ఆజ్ఞ ఇవ్వబడింది. Brothers, did you understand any questions here? అర్థమైనదా వ్యర్థమైనదా చెప్పాలి మీరు, దాని తర్వాత ముందుకు వెళ్ళచ్చు. నేనేం నేర్పించాలి ఈ మార్నింగ్ అనుకుంటున్నాను అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రామర్ మనం చూడటము, టైం గురించి కానీ లేకపోతే గ్రామటికల్ గా ఏదన్నా సూచనలు చేయబడినప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుంటే దాంట్లో రాంగ్ టీచింగ్స్ మనం చేయము, రాంగ్ టీచింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ వాటి ప్రభావం కింద కూడా ఉండము అని తెలియపరచడానికి టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైనా బ్రదర్స్? సో ఇది కమాండ్, ఇది ప్యాసివ్ అండ్ మిడిల్ వాయిస్ లో మనకి ఇవ్వబడింది. అంటే ఆయన మాత్రమే మనల్ని నింపగలుగుతాడు. ఇప్పుడు ఆత్మచేత నింపబడండి అంటే ఆయన ఏదో జ్యూస్ అనో మనం ఏదో గ్లాస్ అనో కాదు. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపువాడు, ప్రతి ఒక్కరూ ఆయన చేత పరిపూర్ణులు అవ్వాలి అని మనం కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మ చేత నింపబడటానికి మనం చేయవలసింది ఏంటంటే కింద ఉన్న పదాలు, కింద ఉన్న పార్టిసిపుల్స్ ఇవ్వండి. మనల్ని మనం ప్రతిరోజు కూడా రాజుగారు చెప్పండి. అంటే ఇది మనం చర్చ్ హిస్టరీలో చూస్తే కొంతమందికి ఇన్స్టెంట్ గా ఫిల్అప్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, లైక్ డిఎల్ మోడీ కావచ్చు, ఇంకెవరు
ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో అవి గాడ్ సావరెంటీలో కొంతమందికి వచ్చింది, కానీ మనం మాత్రం డైలీ నింపబడడానికి అడగాల. ఎట్లా అర్థం చేసుకోవాలి బ్రదర్? బ్రదర్, ఏ విధంగా చెప్తున్నాం మనం ఆయన ఒకసారి ఎలక్ట్రిఫైయింగ్ గా నింపబడ్డాడని? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఏ పారామీటర్ పైన చెప్తున్నాం? అంటే చదివాను బ్రదర్, అంత బుక్స్ చదివినప్పుడు అట్లా అనుకున్నాను, కానీ ప్రతిదాన్ని కూడా ఇదే స్టాండర్డ్ అని నిర్ధారించడానికి పుస్తకాలు, పరిచర్య, అనుభవాలు కాదు కదా, వాక్యం కదా. మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటున్నారు? ఆర్ మీరు ఏది నమ్మి ఆయన ఒక్కసారి నింపబడ్డాడు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన ఇట్లా ఒక చోటుకి వెళ్తా ఉన్నప్పుడు, నడుచుకుంటా వెళ్తున్నప్పుడు సడన్ గా స్పిరిట్ ఫీల్డ్ అయిన తర్వాత ఆయన ప్రీచింగ్ లో కానీ టీచింగ్ లో కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది అని అట్లా చదివాను బ్రదర్. అట్లా జస్ట్ కాదట్లా నేను ప్రశ్న అడుగుతున్నాను అంటే, ఒక ఆలోచనను మీకు ఒక ప్రశ్నతో కొన్నిసార్లు ఆలోచనలు మొదలవుతాయి కదా, అందుకడుగు. ఉదాహరణ, అపోస్తుల కార్యాల్లో మీరు చదివినట్లయితే ఎక్కడెక్కడైతే అపోస్తులు శిష్యులు సువార్త ప్రకటించారో దానికి ముందు ఒక మాట రాయబడింది, ఆత్మ చేత నింపబడి. ఇద్దరు బోల్డ్ గా ప్రీచ్ చేశారు, లేదా ప్రీచ్ చేస్తూ వెళ్ళారు, లేదా పర్సిక్యూషన్ ని వారు ఎదుర్కొన్నా సరే సువార్తను ప్రకటించడం మాత్రం ఆపలేదు. దాని ముందు ప్రతిసారి కూడా ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారు. లూకా ఆ పదాన్ని పదే పదే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి రాస్తా ఉంది. అంటే ఆత్మచేత నింపబడినప్పుడు ఖచ్చితంగా పరిచర్యలో మనము ముందుండటానికి, వెనుతిరుక్కోకుండా, పర్సిక్యూషన్ వచ్చినా సరే ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతాము. పరిచర్యలో ఇంకా ఇంకా సువార్త కేంద్రీకృతంగా మనం పరిచర్య చేస్తామనే మాట ఉంది. అయితే అదొక్కటే ఆత్మచేత నింపబడ్డాము అని చెప్పడానికి సూచన కాదు. ఇక్కడ మనకి కమాండ్ ఇవ్వబడింది, అక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇవ్వబడింది, ఇక్కడ మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడింది. అక్కడ ఏమి జరిగిందో రాయబడింది, ఇక్కడ ఏమి జరగాలో మన దైనందిన జీవితాల్లో ఒక ఏమంటారు ఆజ్ఞ రూపంలో మనకి ఇవ్వబడింది. సో వన్ సైడ్ ఏంటి అంటే, మన జీవితంలో రిలేషనల్ లైఫ్ లో రూపాంతరం చేయబడతాము ఆత్మచేత నింపబడినప్పుడు. ఎఫ్ఎస్సి 5:24 ఆజ్ఞ భర్తలకు ఇవ్వబడింది. గ్రెకో రోమన్ వరల్డ్ లో పురుషులకు ఆజ్ఞలు ఇవ్వరు. పురుషుల్ని డెమి గాడ్స్ గా చూస్తారు. అపోస్తులైన పౌలు ఏం తెలియపరుస్తా ఉన్నాడు ఆజ్ఞ ద్వారా? ఒక మాట ఏంటంటే, ఎవరైనా సరే ఒకే ఒక శిరస్సు ఉన్నాడు, ఆయనకు మాత్రమే అందరం తలవగాలి. నువ్వు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, రాజు కావచ్చు, రెడ్డి కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇక్కడ ఇవ్వబడుతున్న మాట ఏంటంటే, ఆయన మాత్రమే రాజు ఉన్నాడు, ఆయన శిరస్సు కింద మనందరం కూడా లోబడి ఉండాలి. పురుషుడు అయినా సరే, ఇది కల్చరల్ గా చెప్పింది కాదు, స్క్రిప్చరల్ గా చెప్తుందని చెప్తాను. ఒకటి. రెండోది, నువ్వు నిజంగా ఆత్మచేత నింపబడినట్లయితే, ఆత్మచేత ప్రభావితం చేయబడినటువంటి వ్యక్తి అయితే నీ జీవితంలో ఉండే మార్పులు ఏంటి? ఇదిగో నువ్వు క్రీస్తును పోలిన భర్తగా మారుతావు, ఇదిగో నువ్వు క్రీస్తును పోలిన భార్యగా మారుతావు, ఇదిగో మీరు క్రీస్తును పోలినటువంటి తల్లిదండ్రులుగా మారుతారు, క్రీస్తును పోలినటువంటి ఎంప్లాయీస్ పనిచేసే వారిగా మారుతారు. చివరిగా ఏమంటాడంటే, నా కొరకు ప్రార్థన చేయండి, నేను సువార్తను ఇంకా బోల్డ్ గా ప్రీచ్ చేయాలి అంటారు. అంటే క్రీస్తుని ఆత్మచేత నింపబడినట్లయితే నీ సువార్తలో, పరిచర్యలో నువ్వు ముందుకు మాత్రం వెళ్ళడానికి ఇష్టం. సో ఆత్మచేత నింపబడింది అనేది అన్ఫార్చునేట్ గా పరిచర్యకు మాత్రమే మనం కుదించి పెట్టేశాము. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లో ఆజ్ఞ రూపంలో ఇచ్చినప్పుడు ఏమేం జరుగుతాయి అంటే, సంఘ సభ్యుడిగా, కుటుంబ సభ్యుడిగా, ప్రతి రిలేషనల్ స్పియర్స్ లో కూడా ఇవ్వబడిన ప్రతి సంబంధిక ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా రూపాంతరం చేయబడతారు. అది జరగనప్పుడు ఇట్ ఈస్ అ డౌట్ఫుల్ థింగ్ నిజంగా ఒక వ్యక్తి ఆత్మచేతన. ఎందుకంటే పరిచర్యలో గొప్ప పరిచర్య చేస్తున్నాం అన్న పేరున్న వాళ్ళు కుటుంబాలకు వెళ్ళి చూసినట్లయితే అసలు వాళ్ళ యాబ్సెంటీ హస్బెండ్స్, యాబ్సెంటీ ఫాదర్స్ అండ్ మదర్స్, యాబ్సెంట్ అంటే లేరన్నమాట. అందుకే చాలాసార్లు పరిచర్యలో ఉన్న వారి పిల్లలు దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. ఎందుకు? తన తండ్రికి ఇవ్వబడిన ఆత్మచేత నింపబడినప్పుడు తండ్రిగా ఇవ్వబడినటువంటి బాధ్యతలన్నిటిని కూడా వాళ్ళు పక్కన పెట్టేసింది. ఆత్మచేత నింపబడ్డారా లేదా అనేటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆత్మచేత నింపబడినప్పుడు హోలిస్టిక్ లైఫ్ మనం జీవిస్తాము, జ్ఞానవంతమైన లైఫ్ మనం జీవిస్తాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్యను
ఆ పక్కన పెట్టుకోకుండా దేవుడు మనకి ఇచ్చిన ప్రధానమైన పరిచర్య కుటుంబ పరిచర్య కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే మనం లేకపోతే దేవుడు ఇంకొక ఇవాంజలిస్ట్ ని, ఇంకొక పాస్టర్ ని, ఇంకొక టీచర్ ని, ఇంకొక బైబిల్ ఆథర్స్ ని లేపొచ్చు. కానీ మీరు లేకపోతే మీ కుటుంబంలో ఇంకొక హస్బెండ్ రాదు, ఇంకొక ఫాదర్ రాదు, రిప్లేస్మెంట్ లేదు దానికి. సంఘంలో ప్లూరాలిటీ, బహుళ నాయకత్వానికి దేవుడు చెప్పాడు. కుటుంబంలో బహుళ నాయకత్వం లేదు, ఒకడే నాయకుడు, పురుషుడే నాయకుడు, భర్తే, తండ్రి. వాటిని కాంప్రమైజ్ అయిపోయి చేస్తూ ఆత్మచేత నింపబడ్డాము అంటే అది చేర్చుకోవడం. నా వీరమూడి గారి గురించి నాకు ఎంతో ఆయనకి నేను ఫ్యాన్ని అని చెప్పొచ్చు, చార్ల్స్ స్పర్జన్. కానీ వీరి జీవితాలు మనం చూసినప్పుడు అవి ఫుల్ ఫార్మ్డ్ గా ఉన్నాయా, ఒక ఏరియాలోనే చేయబడతా ఉన్నారు. ఒకవేళ ఫుల్ ఫార్మ్డ్ గా లేవు అంటే వారు కూడా కొన్ని ప్రధాన బాధ్యతల్లో ఫెయిల్ అయ్యారు అని మనం చెప్పొచ్చు. కానీ నిజంగా నింపబడినట్లయితే ఆత్మచేత మనం ప్రస్తుతం మెయిన్ ఏంటంటే రిలేషన్షిప్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. అప్పుడు రిలేషన్, అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతిసారి కూడా ఎఫ్ఎస్సిలో రాశారు, కొలస్సీ పత్రికలో, రెండు సేమ్ గా ఉంటాయి. ఇక్కడ ఆత్మచేత నింపబడి అనే మాట కొలస్సీ 3లో వాక్యం చేత నింపబడి అనే విధంగా వచ్చేటట్టు రాసి కింద సేమ్ ఆడడం లేదు. కానీ మొదలైన ప్రతిసారి కూడా రిలేషన్షిప్ తో మొదలయ్యి దాని తర్వాత వొకేషన్కి వెళ్ళింది. అంటే మొదట రిలేషన్షిప్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడే మనం మన వర్క్ లో కూడా ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ జీవిస్తాం అనేటువంటి అర్థం అవుతుంది. సో ఆత్మచేత నింపబడినప్పుడు ఖచ్చితంగా ధైర్యవంతమైనటువంటి, యథార్థమైనటువంటి, స్వేచ్ఛతో కూడినటువంటి స్వచ్ఛమైన సువార్త ప్రకటనలు మనం బిజీగా ఉంటాం, బోల్డ్ గా ఉంటాం. కానీ అది ఒకటే కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఏమంటారు రాజీవ్ బ్రదర్? యా బ్రదర్, ట్రైంగ్ టు అండర్స్టాండ్. అయితే అది వన్ టైం ఎక్స్పీరియన్స్ లా కొంతమందికి ఉంటది కదా, డజన్ మీన్ దట్ తర్వాత ఫిల్అప్ కారని. సో వన్ టైం ఎక్స్పీరియన్సెస్ ని మనం నమ్మొచ్చా? ఇన్ ద సెన్స్ వాళ్ళ జీవితాల్లో, డిఎల్ ముడి లాంటి వాళ్ళ జీవితంలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అట్లా జరిగింది, మనం నమ్మొచ్చా ఏంటి అనేది ఒక మాట. రైట్ బ్రదర్, ఒక్క మాట అయితే, ఎంత గొప్ప వ్యక్తి అయినా, అంటే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అయినా, ఎంత గొప్పగా పరిచయం చేసిన వ్యక్తి అయినా, ప్రతి ఒక్కరు కూడా వారి అనుభవాలు ఇంటర్ప్రిట్ చేయాల్సింది వాక్యపు అధికారం కింద మాత్రమే. రైట్, అది మనం స్టాండర్డ్ గా నమ్మాలి. అది ఆ వ్యక్తి ఎవరైనా, అపోస్తలుడైన పౌలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం వాక్యం మాత్రమే ప్రతి వ్యక్తి జీవితాన్ని, ప్రతి వ్యక్తి ఎక్స్పీరియన్స్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనకు అధికారం ఉంటుంది. అయితే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడు ఒక ఎరాలో, ఒక హిస్టారికల్ టైంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, సువార్త ప్రకటీకరణ కొరకు రిఫర్మేషన్ తీసుకురావడానికి దేవుడు ఏర్పరచుకున్న సమయాల్లో కొంతమంది వ్యక్తులను దేవుడు ఆయన బలంగా నింపి తన సువార్తను పంపించాడు. రైట్, అయితే ఈ వ్యక్తులు ఒకసారి నింపబడినందువలన జీవితకాలం అంతా సువార్త పరిచర్యలో అదే విధంగా దృఢంగా ఉన్నారు అని మనం చెప్పలేము. నింపబడిన ప్రతి వ్యక్తి, దేవా నన్ను ఇంకా నీ ఆత్మ చేత నింపుము, ఇంకా నీ జ్ఞానం చేత నన్ను నింపుము, ఇంకా నేను నీ స్వార్థ ప్రకటనలో ముందుకుండటానికి నాకు సహాయం చేయము అని ఇంకా ఎక్కువ ప్రాధాన్యపడిన వ్యక్తులుగానే మనకు కనపడతా ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి నింపబడిన వాడైతే, ఆత్మచేత పరిపూర్ణమైన వాడైతే ఇంకా ఎక్కువ కావాలని కోరుకునే వ్యక్తిగానే ఉంటుంది. ఇంకా ఇన్ఫాక్ట్ నింపబడుట అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణ ప్రభావం కింద ఉండుట అని అర్థం. సో ఒకసారి మనం అన్ని ఏరియాస్ లో సంపూర్ణంగా ఆయన అధికారం కిందకి రాలేము, నంబర్ 1. రెండోది ఏంటి అంటే, ఒకసారి మన జీవితం అయిపోదు, ఇది ప్రతిరోజు జరిగే ప్రయాణం. రేపొద్దున ఏం పాపంలో నింపడతానో, రేపొద్దున ఏ ఉచ్చులు వస్తాయో, రేపొద్దున సంఘంలో ఏ కాన్ఫ్లిక్ట్స్ కి నేను సమాధానం ఇవ్వాలో, రేపొద్దున ఎటువంటి ప్రదేశంలో మనం వెళ్ళి, సో ప్రతి దినము ఇంకా అధికంగా ఆయన ఆత్మాధికారానికి కిందకి లావడానికి ఈ ఆజ్ఞ మనం. ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ మనం ప్రతిరోజు నింపబడుతూనే ఉండాలి అనేటువంటి మాట. ఎస్, కానీ కొన్నిసార్లు మనం దేవుడు నన్ను నిజంగా నింపి బలంగా ఈ ప్రదేశంలో వాడుకున్నాడు, బలంగా ఈ సన్నివేశంలో, ఈ రిలేషన్షిప్ లో నేను సువార్తకు పనిముట్టుగా వాడబట్టడానికి దేవుడు నన్ను మార్చాడు అని మనం చెప్పొచ్చు. కానీ ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు. వన్స్ మనం ఆ యొక్క ఆత్మచేత పడ్డాము అన్న విషయాన్ని అనుభవిస్తాం మేము. కానీ ప్రతిరోజు, అంటే మనం అనుభవించిన రోజుల్లో కూడా, ఇన్ఫాక్ట్ మనం అనుభవించినటువంటి లేదా మనం గ్రహించినటువంటి రోజుల్లో ఎక్కువ నింపబడాలని అనేటువంటిది నా వ్యక్తిగత అనుభవం అండ్ వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనం ఎక్కువ కాలం జీవితంలో ఆర్డినరీ థింగ్స్ నే చేస్తాం. అప్పుడప్పుడు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, మనల్ని ఏర్పాటు చేస్తాడు. ప్రతి దినం
మనం ఆర్డినరీ. పేరెంటింగ్ అనేది ఆర్డినరీ థింగ్. ఆ, 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 ఇంటిని సాకటం అనేది ఆర్డినరీ థింగ్. ప్రతిరోజు పనులు చేయడం అనేది ఆర్డినరీ థింగ్. ప్రతిరోజు బాడీని కసరత్తు చేసి మనం చక్కగా చూసుకోవడం అనేది ఆర్డినరీ థింగ్. ప్రతిరోజు పేరెంటింగ్ లో గద్దింపుని ఇవ్వటం, టీచింగ్ ఇవ్వటం, ఇవన్నీ ఆర్డినరీ థింగ్, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కాదు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఎప్పుడో దేవుడు ఒక విలేజ్ మొత్తాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి మీరు స్వార్థకుడిగా, అదే ఎక్స్ట్రాడినరీ. బట్ అవి రోజు ఉంటారు. రోజు జరిగే ఏంటి నార్మల్ థింగ్స్, పొద్దున వెళ్ళడం, మొహం కడుకోవటం, పనులు చేసుకోవటం, అన్నం వండుకోవటం, తినటం, ఇవన్నీ. అందుకే అపోజిట్ పౌరులు అన్నారు, మీరు తినినా తాగినా దేవుని మహిమ. ఎప్పుడు దేవుని మహిమగా చేస్తాం మనం? ఆత్మచేత నింపబడింది, ఆత్మచేత నింపబడుతుంది. మనం ప్రతిసారి చేయాలనుకుంటుంది ఏంటంటే మనల్ని మనం మహింపరచుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఐడల్స్ ని హెచ్చించుకోవడానికి చేస్తాం. సో ఎస్, అప్పుడప్పుడు వన్ టైం గా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చాము, కానీ ప్రతి దినము నింపబడటానికి దేవుడు. సో ఆత్మచేత పరిపూర్ణమైనప్పుడు ఈ వ్యత్యాసం లేదు అని మనం ఎఫ్ఎస్సి 5లో చూస్తాం. ఆత్మచేత పరిపూర్ణమైనప్పుడు రిలేషన్షిప్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆరోగ్యం చివరిలోకి వచ్చినప్పుడు నేను ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా, మీరు అది వేసుకోమంటారు కదా, పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, తెలుగులో తెలియదు రైట్. సర్వాంగ కవచం. రిలేషన్షిప్ అన్నింటిలో మార్పు ఉంటుంది. దేవుని పైన మన రిలేషన్షిప్ లో మార్పు ఉంటుంది, ఒకరితో ఒకరి రిలేషన్షిప్ లో మార్పు ఉంటుంది, బయట వాళ్ళని మనం చూసినప్పుడు మనకు మార్పు ఉంటుంది, అపవాదితో మన రిలేషన్షిప్ లో మార్పు ఉంటుంది. దాని తర్వాత చివరి వచ్చినప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఖచ్చితంగా సువార్త ప్రకటీకరణలో నేను బోల్డ్ గా ఉండటానికి నేను సంఖ్యలలో ఉన్నాను, కానీ సువార్త మాత్రం వెళ్ళాలి, నా కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఏంటి? రిలేషన్షిప్స్ అన్నింటిలో మారుతుంది. దేవునితో మొదలుపెట్టి అపవాదితో వరకు మనకు ఉన్న రిలేషన్షిప్స్ అన్నింటిలో మార్పు వచ్చేసింది. దాని తర్వాత మనం చేసే ప్రతి పనిలో మార్పు ఉంటుంది. అందుకే యజమానులకు మీరు ఈ విధంగా లోబడినాను. ఫైనల్ గా చివరి వచ్చినప్పుడు పరిచర్యలో కూడా మనం మారుతుంది. పరిచర్యను చివరిలో పెడుతున్నాడు, ముందు పెట్టట. ఎప్పుడైనా దేవుడు పెట్టిన ఆర్డర్ మనం మార్చినప్పుడు ఐ థింక్ డేంజర్ జోన్ లోకి వెళ్తాము. వీటన్నిటిలో కూడా నిల్లుంది. పరిచర్యలో కావాలి అంటే మనం దేవుడు ఇచ్చిన బాధ్యతలను పక్కన పెట్టేసి ముందుకు వెళ్తున్నాము, దాంట్లో భయంకరమైనటువంటి డేంజర్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. వన్ టైం ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ మనకి అనుభవపూర్వకంగా తెలిసిన ప్రతి దినము ఆర్డినరీ మూమెంట్స్ లో మనకి దేవుని అపారమైనటువంటి నింపుదల ఎక్కువ అవసరం అని నేను నమ్ముతున్నాను. ఎక్సలెంట్ బ్రదర్, ఎక్సలెంట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా తప్పులు చెప్తానంటే మీరు కూడా కరెక్ట్. అలాగే బ్రదర్, ఇది ఈ మాట అర్థమైందా? ఇక్కడ చూసారా, అర్థము తెలుసుకోవటం వలన ఎంత, అట్లీస్ట్ నాకు నేను నేర్చుకుంటా ఉన్నప్పుడు ఇది నాకు చాలా ప్రధానమైన సత్యం. ఇది నేను తప్పుడు బోధనని నేను టీచ్ చేయకోకుండా, వేరే వాళ్ళ తప్పుడు బోధనని నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి నాకు సహాయపడిన ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్. గ్రామర్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను అప్పటి నుంచి చూడటం మొదలుపెట్టాను. ఆల్ రైట్, ఇంకొక మాట ఎఫ్ఎస్సి 2:19-20 కూడా ఈ మాట రాయబడింది కదా, మీరు ఇప్పుడైతే స్ట్రేంజర్స్ కాదు, ఏలియన్స్ కాదు, మీరు ఫెలో సిటిజన్స్, మీరు సహపౌరులై ఉన్నారు అని చెప్తూ 20వ వచనంలో దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క గృహం ఎలా కట్టబడింది? ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ ఆర్టికల్ ద ఉంది కదండి, డెఫినెట్ ఆర్టికల్. ఇది ఒక ఫౌండేషనే ఉంది అని మనకు తెలియదు. అంటే అపోస్తులు ఒక ఫౌండేషన్ వేశారు, ప్రవక్తలు ఒక ఫౌండేషన్ వేశారు అనడానికి లేనే లేదు. ఎందుకు? ఫౌండేషన్ ఒక్కటే ఇంపార్టెంట్, అపోస్తులు, ప్రవక్తలు. ఒకవేళ మనకి అపోస్తుల్ని నూతన నిబంధనకు చెందినవారు, ప్రవక్తలు పాత నిబంధన వారు చెందినవారు అన్నా సరే, లేదా అపోస్తులు ప్రవక్తలు ఇద్దరు నూతన నిబంధనకు చెందినవారు, కానీ వేసిన మాత్రం ఒకటే ఫౌండేషన్ అని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకు? ఎలా నమ్మచ్చు? ఎందుకంటే ఇంగ్లీష్ లో ఇక్కడ ఉంది కదా, డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో ఈ విధంగా అంటాము, గెట్ మీ ఏ బుక్ అన్నాం అనుకోండి, ఏదన్నా పుస్తకం తీసుకురా అని అర్థం. గెట్ మీ ద బుక్ అన్నాం అనుకోండి, ఒక పుస్తకం తీసుకురా. అప్పుడు వినే వ్యక్తి రాజు బ్రదర్కి ఈ కమాండ్ ఇస్తే రాజు బ్రదర్ నన్ను అడుగుతారు, విచ్ బుక్ అని అడుగుతారు. నేను అప్పుడు ఏమంటే దట్ రెడ్ కలర్ బుక్ అని, అంటే ఒక ప్రత్యేకమైన బుక్ గురించి నేను గెట్ మీ బుక్ అని అనుకోండి, ఏదో పుస్తకం దిగిపోతే ఆయన నాకు ఇస్తాడు. కానీ గెట్ మీ ద బుక్ అన్నప్పుడు, డెఫినెట్ ఆర్టికల్ వాడినప్పుడు రాజు బ్రదర్ మనం అడగాల్సిన ప్రశ్న అంటే ఏ బుక్? ఇక్కడ ద ఫౌండేషన్ అన్నప్పుడు ఏ ఫౌండేషన్ గురించి మాట్లాడబడుతున్నారు? ది అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్, ద ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అనేటువంటి పునాది గురించే. వారి ఇరువురు కూడా, అపోస్తుల బృందము, ప్రవక్తల బృందము, అందరూ కూడా ఒక పునాది అయిన యేసు క్రీస్తును మాత్రమే
వారు ప్రకటించడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి వారు తోడ్పడ్డారు. అందుకే ఇప్పుడు వచ్చే అపోస్తులని పేరు పెట్టుకు వస్తున్నారు, ప్రాఫిట్స్ అని పేరు పెట్టుకు వస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ కాలం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే వారు చేయవలసిన పరిచర్య వచ్చేసింది. సువార్త సంపూర్ణమైనది. సువార్త గురించిన ప్రకటన, ప్రత్యక్షత, విచ్ ఈస్ 66 గ్రంథాలు మనకు ఇవ్వబడింది. సమస్తము కూడా ముగించబడింది అని మనం రైట్. ఇంకొకటి ఎఫెసీ 4:11. ఇక్కడ కూడా ఇంకొక గ్రామర్ మనకు కనపడతా, గ్రామాటికల్ సత్యం మనకు కనపడతా ఉంది. ఈ చివరి దీంతో ముగిస్తాను. అక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి కీర్తన 68లో చేయబడిన ప్రవచనం నెరవేర్పు ఏ విధంగా జరిగిందో ఎఫెసీ 4లో అపోస్తలుడైన పౌలు వివరిస్తా ఉన్నాడు. అండ్ హీ అంటే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు సంఘానికి ఏమేమి ఇచ్చారు? అపోస్తలుని ఇచ్చారు, ప్రవక్తలను ఇచ్చాడు, సువార్తికులను ఇచ్చారు. చివరిగా చూడండి, ఇక్కడ అన్ని చోట్ల ద ఉంది. బ్రదర్స్ ఒకసారి స్క్రీన్ చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన 4:11లో ద అపోస్టల్స్ అని ఉంది, ద ప్రాఫిట్స్ అని ఉంది, ద ఇవాంజలిస్ట్ అని ఉంది. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశారు. ద షెపర్డ్స్ అండ్ టీచర్స్ అని ఉంది. అంతేగాని షెపర్డ్స్ కి ద, టీచర్స్ కి ద అనేటువంటి మాట లేదు. అంటే అపోస్టల్స్ అనేవారు ఒక బృందము, ప్రాఫిట్స్ అనేవారు ఒక బృందము, సువార్తికులు అనేవారు ఒక బృందము. కానీ కాపరి మరియు బోధకుడు అనేవారిని మాత్రం కలిపి ఒక బృందము పెట్టారు. ఏ మాట వాడటం ద్వారా ఇదిగో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద షెపర్డ్స్ అండ్ టీచర్స్ అంటే నాట్ పాస్టర్స్ అండ్ టీచర్స్ బట్ పాస్టర్స్ టీచర్స్. ఇన్ అదర్ వర్డ్స్ మనం ఏ విధంగా దాన్ని అనుకోవచ్చు అంటే పాస్టర్ అయినటువంటి అంటే కాపరిగా ఉన్నటువంటి బోధకుడు, లేకపోతే బోధ చేయవలసినటువంటి కాపరులు. అందుకే మనం ఈ గ్రామర్ ఇదంతా మీరు చూడవలసిన బేసిక్ గా చెప్తుంది ఏంటంటే అక్కడ ఒకటే ఆర్టికల్ వాడబడింది, డెఫినెట్ ఆర్టికల్. దాని అర్థం ఏంటంటే బోధకుడు సంఘ కాపరి ఒకటే అయి ఉన్నాడు. అంటే బోధకుడు ఉండకూడదు, సంఘంలో ఉండొచ్చు, అనేక మంది బోధన చేయొచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే బోధకులు ఒక గుంపు, పాస్టర్లు ఒక గుంపు. సో ప్రతి పాస్టర్ బోధన చేయాల్సిన అవసరం అది కాదు ఇక్కడ చెప్పబడుతున్న సత్యం ఏంటంటే ఖచ్చితంగా కాపరి అయిన వాడు బోధకుడు అయి ఉండాలి. ఏ లెవెల్లో తన గిఫ్ట్ ని ఏ విధంగా వాడతాడు, ఏ విధంగా డెవలప్ అవుతాడు అనేది పక్కన పెడితే ఇక్కడ మనకి ఏంటంటే 2 గుంపులు లేవు, ఒకటే గుంపు అయి ఉన్నది. ప్రతి సంఘ నాయకుడు అయినటువంటి కాపరి ఖచ్చితంగా బోధకుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ వాడబడిన గ్రామాటికల్ వర్డ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సరే, దీంతో ముగించిన బ్రదర్స్ ఎలా తెలుసుకోవచ్చు మనం ఒక వర్డ్ యొక్క అర్థం ఉంటే ఇక్కడ కొన్ని నేను రాశాను. కుదిరితే ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యారలల్ వర్జన్స్ చదివినప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు తెలుగులో చదువుతున్నట్లయితే మరి ప్యారలల్ వర్జన్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇంగ్లీష్ లో మాత్రం NASB అని, ESV అని, NKJ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆ అర్థాల్లో ఏది సూటబుల్ గా ఉంటుందో ఆ అర్థం వారు వాడతారు అక్కడ. రైట్. సో అర్థాల యొక్క మీనింగ్ ని మీరు అర్థం చేసుకోవద్దు ఇదే అర్థం అని. దాని బదులు మీరు చేయాల్సింది ఏంటంటే అర్థాన్ని జాగ్రత్తగా ఏమైంది. ఎందుకు కొన్నిసార్లు మనం చూడకపోయినట్లయితే సెక్యులర్ అర్థాన్ని మనం అంటే బయట వాడబడే అర్థాన్ని బైబిల్కి మనం ఆపాదించవచ్చు. రైట్. కుదిరినట్లయితే మీరు కొన్ని కీవర్డ్స్ తీసుకుని చదవడానికి ప్రయత్నించండి. కింగ్ అనే మాట ఉంది, చదివాను. ఏంటి దాని అర్థము అని దాన్ని చదివినప్పుడు ఏ మాట ఏ గ్రామర్ లో దాని అర్థం ఏంటో చూసినప్పుడు అనేక సత్యాలు నా ఆలోచనలకి తెరబడి. దాని తర్వాత మూడోది, ఈ పదానికి వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా, వేరే చోట్ల ఏ విధంగా ఈ పదానికి అర్థం వాడబడింది, క్రాస్ రెఫరెన్సెస్ కొన్నిసార్లు మనకు హెల్ప్ఫుల్ అవుతాయి. నాలుగవది అదే ఇప్పుడు చెప్పాను, ఈ మాట ఇంకెక్కడన్నా బైబిల్లో వాడబడిందా. ఐదవది ఈ అర్థాలన్నింటిలో ఎందుకు ఈ ట్రాన్స్లేటర్స్ ఈ పదాన్ని వాడారు, లేదా ఎందుకు గ్రంథకర్త కూడా ఇక్కడ ఈ పదాన్ని వాడాడు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడా అనేటువంటి విషయం మనం తెలుసుకోండి. సో ఇది ఒకవేళ కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని, ఇది బేసిక్ మాత్రమే, బట్ అట్లీస్ట్ మనం మంచిగా లోతుగా స్టడీ చేయడానికి ఇక్కడ మొదలు పెట్టచ్చు. రైట్. ఆల్ రైట్ బ్రదర్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. క్షమించండి, నేను లాస్ట్ వీక్ జాయిన్ కాలేకపోయాను, బట్ క్లాస్ ఉపయోగపడుతూ ఉంది అని నమ్ముతా ఉన్నాను. నేర్చుకున్న వాటిని అట్లీస్ట్ మీరు రాసుకున్నట్లయితే మరొకసారి జస్ట్ గో త్రూ ద నోట్స్ అండ్ మీ వ్యక్తిగత బైబిల్ స్టడీలో అండ్ మీ పరిచయంలో ఈ ప్రిన్సిపల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్.